ఈ పార్ట్స్ మీకు ఈ జాతర సీక్వెన్స్ అనేది ఎందుకంటే అసలు సినిమా ఫస్ట్ నుంచి కూడా ప్రొడ్యూసర్స్ గాని, డైరెక్టర్స్ గాని అందరూ కూడా జాతర సీక్వెన్స్ అనేది చాలా క్రూషియల్ ఇది ఈ సినిమాలో. హ్మ్. అండ్ అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ కూడా ఆబ్వియస్‌గా బావుంటుంది. సో, మీరు లైవ్‌లో చూసుంటారు ఆ డాన్స్ పెర్ఫార్మన్సెస్ ఇవన్నీ కూడా. అవును. సో, ఎందుకంటే ఒక సీక్వెన్స్‌లో లిటరల్లీ ఆయన మెట్ల మీద నుంచి దొర్లుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అవును. మోస్ట్‌లీ అలాంటి సీక్వెన్సెస్‌కి ఎవరన్నా బాడీ డబుల్స్ గాని బాడీ ఇయన్నీ డబుల్స్. చేస్తా ఉంటారు. బట్ అది క్లియర్‌గా అల్లు అర్జున్ అని కనబడతా ఉంటదక్కడ. అవును. అవును. మట్టిలో దొర్లేస్తా ఉంటాడు. రౌండ్ తిరుగుతాడు. అవునవును. మెట్ల మీద నుంచి పడిపోయేదైతే అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ అది. యాహ్! అలాగా. ఐ సో థింక్ సారీ మీరు యాహ్! ఇంకేమైనా అదే. సో, చెప్తున్నారా? ఇలాంటివన్నీ ఆన్ సెట్స్ చూసినప్పుడు మీకు యాక్చువల్‌గా నేను ఆ జాతర 'గంగో రేణుక తల్లి' సాంగ్ షూట్ అప్పుడు నేను లేనండి. ఓకే. ఓకే. స్క్రీన్ ప్లే ప్రకారం నేను ఉన్నట్టు అనిపిస్తది కానీ, హ్మ్. డేట్స్ ప్రకారం నేను లేను. సాంగ్స్ అయిపోయిన తర్వాత సీక్వెన్సెస్, ఫైట్ సీక్వెన్సెస్ మెయిన్ స్టార్ట్ అయినాయి. సీక్వెన్స్ నుంచి మీరు స్టార్ట్ యాహ్! అయ్యారు. ఫస్ట్ ఓకే. సాంగ్స్ ఫినిష్ చేసేసారు. తర్వాత సీన్స్ స్టార్ట్ చేశారు. హ్మ్. కానీ నేను ఆహ్, జా ఆ సాంగ్‌లో ఆ పర్టిక్యులర్ సాంగ్‌లో ఏదైతే 'గూస్ బంప్స్' సాంగ్ ఉందో ఆహ్, నిప్పుల మీద నడిచేది ఒక షాట్ ఉంటది గదా! ఆ రోజు నేను చూసాను డైరెక్ట్‌గా. ఓకే. అండ్ డైరెక్ట్‌గా చూసినప్పుడు ఏ బీజీఎం ఏ ఇంకేమీ అవసరం లేదు. ఎఫెక్ట్స్ ఏమీ అవసరం లేదు. జస్ట్ ఆ సీక్వెన్స్ ఆ జాతర సెట్‌లో మీరు బన్నీ సార్‌ని చూస్తే యూ విల్ ఫీల్ దట్ గూస్ బంప్స్. హ్మ్. అండ్ దట్ ఆ హై ఎనర్జీతో అన్నిన్ని టేక్స్ చేయాలి. మళ్ళీ మళ్ళీ చేయాలి. అవును. మీరు అన్నట్టు బాడీ డబుల్స్ ఉంటారు డెఫినెట్‌గా. బన్నీ సార్‌కి డెఫినెట్‌గా ఉంటారు. కానీ సార్ వాడరు. ఈవెన్ నాది బన్నీ సార్ షార్ట్స్‌లో కూడా ఫైట్ సీక్వెన్సెస్ గాని ఎక్కడైనా సజెషన్ షాట్ ఉన్నా కూడా బన్నీ సార్ వచ్చి నించుంటారు. హ్మ్. బన్నీ సార్ చిన్నది కనిపించినా కూడా బన్నీ సార్ వచ్చి నించుంటారు. థాట్ డెడికేటెడ్ హి ఈస్. సో, హ్యాట్స్ ఆఫ్ టు హిస్ డెడికేషన్ అండ్ ప్యాషన్ ఫర్ సినిమా.